హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజు మనము ఒక పారంపర్యమైన వంటకం చూస్తాం రండి. అదేమంటే అడై దోశ గురించి తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు పప్పులు అంతా వేసి చేస్తాం కాబట్టి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది, రుచిగా కూడా ఉంటుంది. టెంకాయ అంతా వేస్తాం కదా, హెల్త్కి సూపర్గా ఉంటుంది, మంచి బెనిఫిట్స్ దొరుకుతాయి మనకి. అది ఒక గ్లాసు ఉప్పుడు బియ్యము, అర గ్లాసు శనగపప్పు, అర గ్లాసు కందిపప్పు, కావాలంటే ఉద్దిపప్పు వేసుకోవచ్చు. క్రిస్పీగా కావాలంటే, మెత్తగా ఉండాలంటే ఉద్దిపప్పు వేసుకోవాలి, లేకపోతే ఉద్దిపప్పు అవసరం లేదు, ఆప్షన్. ఇవంతా క్లీన్ చేసి కడిగి నానబెట్టుకోవాలన్నమాట. ఒక 3 గంటల సేపు నానిన తర్వాత దానిని నీళ్ళంతా వంపేసి మిక్సీలో వేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో ఉంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. దేంట్లో అయినా చేసుకోవచ్చు. రుబ్బురోల్లో కూడా రుబ్బుకోవచ్చు. ఇవి రుబ్బుకోవాలి. ఇవంతా రుబ్బుకున్న తర్వాత బియ్యం మెదిగినాక పప్పు మెదగాలి, పప్పుని వేయాలి మెదిగేదానికి. లేకపోతే బియ్యం పప్పు ఒకటిగా వేసేసినాం అనుకోండి, అది కొరకొరని ఉండకుండా మెత్తగా అయిపోతుంది. మెత్తగా ఉంటే దోశలు బాగుండవు కాబట్టి కొంచెం కొరకొరని వేసుకోవాలి. ఉప్పుడు బియ్యంతో పాటే టెంకాయ వేసేయాలి, ఎండుమిరపకాయలు ఒకేసారి ఈ 3 వేసి రుబ్బాలన్నమాట. అంతా కొద్దిగా కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. తెల్లగడ్డలు, ఇంగవ, పచ్చిమిరపకాయలు, సోంపు, ఒక రవ్వ జీలకర్ర, కరివేపాకు, ఎర్రగడ్డలు, ఇవంతా కచ్చాపచ్చాగా వేసుకొని రుబ్బేటప్పుడు వేసుకొని తీసుకునేయాలి. స్టవ్ మీద పెనం పెట్టి వేడి అయిన తర్వాత దానిపైన ఇలా కాల్చుకోవాలన్నమాట. కాల్చుకుంటే 2 పక్కల బాగుంటుంది ఈ దోశలు. అడై దోశ టేస్టీగా ఉంటుంది. దీనికి ఏమైనా చట్నీ పెట్టుకోవచ్చు, ఊరగాయలు కూడా నంచుకోవచ్చు, చాలా బాగా